అన్నా అన్న విష్ణు అన్న అయితే మెయిన్ స్టోరీ మంచిగా ఎంచుకున్నాడు అన్న. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ అందరూ చించేశారు. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ రాగానే బాహుబలిలో మహేష్మతి అంటే గజగజడికి చూసిన థియేటర్లు అన్ని దద్దరిల్లిపోయినాయి అన్న. అసలు ప్రభాస్ చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపోలేదన్న. విష్ణున్న మాత్రం ఇంకో 10 సంవత్సరాల సినిమా దిగపోయినా ఏం కాదన్న. 500 కోట్లు మాత్రం పక్కా ఈ సినిమా కొట్టిద్ది. మామూలు యాక్టర్ ఒక సినిమా తీస్తే 5 కోట్లు, దీనికి 500 కోట్లు అంటే సినిమా 100 సినిమాలు విష్ణు తీయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభాస్ తోటి విలన్ గా చేస్తే మళ్ళీ ఒక 500 కోట్లు కొడతాడు. నెంబర్ 1 గా హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్ అన్న. కన్నప్ప మాత్రం సూపర్ ఉంది. వచ్చి చూడొచ్చు అన్న, ఒక 5-6 సార్లు చూడొచ్చు, పర్లేదు. ఎవరు చెప్పిల్లన్న, ప్రభాస్ అన్న 30 మినిట్స్ ఆయన న్యాయం చేశాడు. విష్ణు యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్న. అందరూ మిగతా వాళ్ళది మోహన్ లాల్ గారు బాగానే చేశారు, మోహన్ బాబు గారు బాగానే చేశారు, ప్రీతి ముకుందన్ బాగానే చేసింది. కన్నప్ప మూవీ ఎలా అనిపించింది బ్రో? ఇప్పుడే చూసొస్తున్నా కన్నప్ప. టు బి ఆనెస్ట్, సినిమా బాగున్నా బాగాలేకపోయినా మన హిందుత్వం మన హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిన సినిమా కాబట్టి ఒకసారి వెళ్ళి చూసేయండి అని చెప్తా. కాకపోతే వార్నింగ్, ఫస్ట్ హాఫ్ మాత్రం దరిద్రంగా ఉంది. చాలా భరించాలి ఫస్ట్ హాఫ్ ని, చాలా ఓపిక ఉండాలి మనిషికి. మనిషిలో ఉన్న ఓపికని మొత్తం కుంగి కుసించి నశించేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంత దరిద్రంగా ఉంది. అసలు యాక్షన్ సీక్వెన్సెస్, వార్ సీక్వెన్సెస్ అయితే ఏదో చిన్నపిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు కొట్టుకున్నట్టున్నాయి. ఇక విఎఫ్ఎక్స్ గురించి అయితే అసలు మాట్లాడక్కర్లే. 200 కోట్లు ఎక్కడ కనిపించలేదు, 2 లక్షలు కూడా కనిపించలేదు నాకైతే మాత్రం. అంత దరిద్రంగా ఉంది. ఇక ప్రభాస్ గారు ఎంత బాగున్నారంటే బాహుబలి సినిమా తర్వాత ఈ సినిమాలో ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ సినిమాలో చాలా బాగా కనిపిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ డిఓపికి, డైరెక్టర్ గారు ఆ విషయంలో మాత్రం. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో ఒక అరగంట తర్వాత ప్రభాస్ వస్తాడో అక్కడి నుంచి సినిమా బాగుంది, చూడొచ్చు. అక్కడ నుంచి కొంచెం మెల్లగా మనల్ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అక్కడ నుంచి సినిమా చూడగలిగేలా ఉంటుంది. క్లైమాక్స్ పర్లేదు, బాగానే ప్లాన్ చేశారు, మంచి గూస్ బంప్స్ వచ్చేలాగా ప్లాన్ చేశారు. అంటే కన్నప్ప స్టోరీ తెలియని వాళ్ళకైతే మాత్రం మంచి గూస్ బంప్స్ వచ్చే క్లైమాక్స్ అది. సినిమా ల్యాగ్ కాదన్న, ల్యాగ్ లో సినిమా ఉంది. ల్యాగ్ అనే మాట మీరు పక్కన పెట్టండి, అసలు సినిమాలో ల్యాగ్ ఉంది. ల్యాగ్ వల్ల సినిమా కాదు. మంచన్న యాక్టింగ్ ఏం లేదన్న, అక్కడ ఎక్స్ప్రెషన్లు పలకట్లేదు. సినిమాలు చేయడం మర్చిపోయినట్టు, యాక్టింగ్ మర్చిపోయినట్టు చేశాడు విష్ణుబాబు అంతరం. అదొకటి బ్యాక్ డ్రాప్. ఇంకోటి డబ్బింగ్, ఎక్కడ ప్రతి ఒక్క యాక్టర్ది కూడా డబ్బింగ్ అస్సలు బాగాలేదు. తెలుగు రానోళ్ళు చేసినట్టున్నది డబ్బింగ్ మాత్రం. అదొక బ్యాక్ డ్రాప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడా బాగాలేకుండే. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో తప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడా నచ్చలే. అండ్ ఫస్ట్ పాట లాస్ట్ పాట తప్ప పాటలు కూడా ఏమంత బాగాలేవు.